ఇది కొంచెం బిస్కెట్ బ్రౌన్కి బ్లాక్ కలనేత అండి. పళ్ళు అంతా స్ట్రైప్స్ వచ్చాయి. అలాగే పళ్ళు దగ్గరలో వచ్చేసి ఇలా ఒత్తుగా రెడ్ కలరు శారీతో వీవ్ అయిన బుటాలు ఉంటాయండి. ఇక్కడ బోర్డర్ విషయానికి వస్తే బ్లాక్ అండ్ వైట్ కలనేత బుట్ట, బోర్డరు. ఎడ్జ్లో వచ్చేసి ప్లెయిన్ బ్లాక్ బోర్డరు. ఇదిగోండి, రెండు వైపులా అదే విధంగా ఉంటుంది. లోపల కుచ్చేళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు బుటాలు దూరంగా ఉంటాయండి. ఈ శారీస్లో బ్లౌజ్ ఉండదండి, ఓన్లీ శారీ వస్తుంది. చాలా లైట్ వెయిట్, చాలా సాఫ్ట్ ఉండే ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్. సమ్మర్కి పర్ఫెక్ట్ ఆప్షను. ఈ శారీస్ మల్టిపుల్ పీసెస్ ఉన్నాయండి ఈ రెడ్ బుటాలతో. ఇక్కడ సేమ్ కలరు, శారీ కలర్ ఆల్మోస్ట్ సేమ్, ఏం తేడా లేదు. ఇది రెడ్ అండ్ బ్లూ రెండు రకాల బుటాలతో వచ్చాయి. ఇది ఒక పీసే ఉందా? పీసే ఉంది. ఎల్లో విత్ కాపర్ సల్ఫేట్ బ్లూ అండి. ఇది కూడా ప్యానల్ స్టైల్ పళ్ళు. బ్లౌజ్ చూపించాను. ఎల్లో అండ్ కాపర్ సల్ఫేట్ బ్లూ కలనేత బ్లౌజు. చామంతి ఎల్లో అండి, బ్రైట్ ఎల్లో. ఎల్లో పైన బ్లూ కలర్ చెక్స్, అలాగే కలనేత బోర్డర్. ఆరెంజ్ విత్ వైలెట్ కాంబినేషన్ అండి. ఇది పళ్ళు. ఇది పట్టుకోరా, అది కూడా వచ్చేసింది బ్లౌజ్తో పాటు. కలనేత బ్లౌజ్ అండి. వైలెటే డామినేటింగ్గా ఉంటుంది. ఏ శారీకైనా కూడా ఈ డార్క్ కలరే డామినేటింగ్గా ఉంటుంది, బోర్డర్లో వచ్చినట్టే. ఇదిగోండి, ఆరెంజ్ పైన వైలెట్ చెక్స్, సేమ్ బ్లౌజ్ లాంటి బోర్డర్. పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. రెగ్యులర్ అండ్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇది. ప్యానల్ స్టైల్ పళ్ళు, కలనేత బ్లౌజ్. ఇదిగోండి, శారీ అంతా కూడా ఇలా పింక్ పైన గ్రీన్ చెక్స్, బ్లౌజ్ లాంటి కలనేత బోర్డర్. మెరూన్ కలర్కి కలనేత అండి. శారీ ఏమో మెరూన్కి ఇట్లా ఒకలాంటి రెడ్ షేడ్ అండి కలనేత. చిన్ని అసలు ఇది ఏం కలర్? రెడ్డిష్ పింక్ లాగా ఉంది. రెడ్డిష్ పింక్, లాంగ్ లెంత్ లో గ్రీన్ అనుకుంటా. గ్రీన్ ఈ రెడ్ కలిసి కలనేత. ఇక్కడ కూడా అంతే, కలనేత వచ్చేసి మెరూన్ లాగా అనిపిస్తుంది మనకి. కొన్ని ఏరియాల్లో ఈ కలనేతని చెప్తే నవ్వొద్దు, పప్పు గోంగూర కాంబినేషన్ అంటారు. మేము ఇంతకు ముందు రెంట్కున్న ఇంటికి అలాంటి చెప్తే ఫస్ట్ టైము నేను ఆశ్చర్యపోయాను, ఇలా కూడా కలర్స్ చెప్తారా అని. నేను అసలు మర్చిపోను లైఫ్లో. అలా ఉంది కాంబినేషన్. మరి ఎందుకు అట్లా అంటారో నాకు కూడా తెలియదండి. ఇది వచ్చేసి లైన్స్, ఎల్లో కలర్ లైన్స్. బ్లౌజ్ ఏమో ఎల్లో అండ్ శారీ కలర్ కలనేత. ఏ కలర్ అంటే శారీలో ఈ అడ్డపోగు ఈ పింక్ లాంటిది వచ్చింది కదండి, ఆ కలర్ కలనేత అన్నమాట. టొమాటో పింక్ లాగా అట్లా అనిపిస్తుంది. కొన్ని కలర్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేమండి, వాటికి ఏం పేరు పెట్టాలో కూడా తెలియదు. అందుకని వీడియోలో కనిపించేది మీకు నచ్చినట్లయితే మీరు పర్చేజ్ చేయొచ్చు. చామంతి ఎల్లో బోర్డర్ అండి, కాటన్ బోర్డర్ 2 ఇంచెస్. అలానే ఒక 1 ఇంచ్ టెంపుల్ బోర్డర్ కలనేతలో వస్తుంది. ఈ శారీ వచ్చేసి టొమాటో కలర్ లాగా, టొమాటో పింక్ లాగా ఉంటుందండి. ఎల్లో స్ట్రైప్స్. ఇదిగోండి, శారీకి కలనేత ఏమీ లేదు, ఇది సింగిల్ షేడు. బ్లౌజ్ వచ్చేసి ఎల్లో అండ్ పింక్ కలనేత. చాలా బాగుంది షేడ్. శారీ అంతా ప్లెయిన్ ఉంటుందండి. చామంతి ఎల్లో బోర్డర్ వస్తుంది. 2 ఇంచెస్ ప్లెయిన్ కాటన్ బోర్డర్, 1 ఇంచ్ టెంపుల్ బోర్డర్ విత్ కలనేత. బ్లూ విత్ టొమాటో పింక్ అండి. పళ్ళులో లైన్స్ వచ్చేసి పింక్ కలర్లో వచ్చాయి. బ్లౌజ్ బ్లూ అండ్ పింక్ కలనేత. ఈ బ్లూ వచ్చేసి కొంచెం కృష్ణ బ్లూ అలా అంటారు. ఇదిగోండి, షేడ్ అయితే క్లియర్గా ఉంది. టొమాటో పింక్ కాటన్ బోర్డర్ 2 ఇంచెస్ ఉంటుందండి. అలాగే 1 ఇంచ్ ఏమో టెంపుల్ బోర్డర్ కలనేతలో వస్తుంది. శారీ అంతా కంప్లీట్ ప్లెయిన్ ఉంటుంది. మీకు కలనేత బ్లౌజ్ అది కొంచెం పెద్దవాళ్ళ లుక్ వస్తుంది అనిపిస్తే ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ వేసుకున్నారంటే ట్రెండీగా అనిపిస్తుందండి. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ శారీ రెడ్ అండ్ బ్లాక్ కలనేత అండి. పళ్ళు ఇది పళ్ళులో వచ్చేసి కలనేతతో పాటుగా
ఇట్లా లైన్స్ వచ్చాయి, మధ్యలోనేమో బ్లాక్ కలర్తో మ్యాంగో బుటీ వచ్చిందండి. ఈ శారీలో బ్లౌజ్ ఉండదు. శారీ లోపల ఈ విధంగా బుటాలు ఉంటాయండి. పళ్ళు దగ్గరలోనేమో ఒత్తుగా బుటాలు ఉంటాయి. శారీ లోపలికి వెళ్ళే కొద్దీ కొంచెం పలచగా ఉంటాయి. రెడ్ కలర్ థ్రెడ్ వీవింగ్ బుటాలు. బోర్డర్ వచ్చేసి ఒక 3 ఇంచెస్ వరకు ప్లెయిన్ రెడ్ బోర్డర్ పైన చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయండి. చంద్రకాంత కలర్కి డార్క్ మస్టర్డ్ ఎల్లో, అంటే ఇంచుమించుగా మెంతి కలర్లో కూడా బాగా డార్క్ అండి, ఆ బోర్డర్ వస్తుంది. పళ్ళునేమో కలనేతలో వస్తుంది. ఇదిగోండి, పళ్ళు దగ్గర బోర్డర్ కలర్ బుటాలు ఒత్తుగా వస్తాయి, లోపలికి వెళ్ళే కొద్దీ పలచగా ఉంటాయండి. అలాగే ఒక 3 ఇంచెస్ వరకు ప్లెయిన్ మస్టర్డ్ ఎల్లో బోర్డరు, ఆ పైన టెంపుల్ బోర్డరు, రెండు వైపులా కూడా అదే విధంగా వస్తుంది. గడపచ్చ అండి, మంచి ఎల్లో షేడు. గడపచ్చకి మెరూన్ కలర్ కాంబినేషన్లో వస్తుంది. ఇక్కడ వచ్చేసి పళ్ళులో కల్నేతలో 3 ప్యానెల్స్ లాగా ఇచ్చారు. అలాగే ఎల్లో అండ్ మెరూన్ బుటీలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, పళ్ళు దగ్గరగా మెరూన్ థ్రెడ్ వీవింగ్ బుటీ ఒత్తుగా వస్తుంది. శారీ లోపలికి వెళ్ళే కొద్దీ ఇలా పలుచగా ఉంటుందండి. ఒక 3 ఇంచెస్ వరకు మెరూన్ ప్లెయిన్ బోర్డర్ వస్తుంది, ఆ పైన టెంపుల్ బోర్డర్ ఉంటుంది. బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ అండి. బ్లాక్ అండ్ గ్రే కల్నేతలో పళ్ళు వస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ ఉండదు. బోర్డర్ వచ్చేసి 3 ఇంచెస్ గ్రే ప్లెయిన్ బోర్డర్, ఆ పైన టెంపుల్ బోర్డర్ అండి. బుటాలు వచ్చేసి డబుల్ బుటీ లాగా 8 షేప్ లాగా ఉంటుందండి. గ్రే కలర్ థ్రెడ్ వీవింగ్ బుటీస్. శారీ నేసేటప్పుడే వచ్చే బుటీలు అండి ఇవి. పైన బోర్డర్ కూడా సేమ్ ఉంటుంది. అలాగే బుటాలు ఇక్కడ పళ్ళు దగ్గర ఒత్తుగా ఉంటాయి. శారీ లోపలికి వెళ్ళిన కొద్దీ కొంచెం దూరంగా వస్తాయండి. మళ్ళీ చెప్తున్నాను, నేను ఇంత క్లియర్గా చెప్పినా కూడా మొన్న ఒకళ్ళు ఫోటో పెట్టి బ్లౌజ్ ఏ కలర్ వస్తుందని అడిగారు. వీడియో స్కిప్ చేయకుండా, అలాగే మ్యూట్లో పెట్టకుండా ఆడియోతో చూడండి వీడియో, మీకు అంత క్లియర్గా అర్థమవుతుంది. మాకన్నా క్లియర్గా ఎవరు చూపించరండి చీరలు. ఇంత క్లియర్గా చూపించినా కూడా మీరు సరిగ్గా చూడకపోవటం వల్ల డౌట్స్ వస్తున్నాయి. ఈ శారీ వచ్చి గ్రే అండ్ లైట్ ఒకలాంటి బ్రౌన్, స్కిన్ బ్రౌన్ లాగా, ఆ షేడ్తో కల్నేత హాఫ్ అండ్ హాఫ్ వస్తుందండి. మీరు చూస్తున్నది పళ్ళు కూడా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లోనే ఉంటుంది. ఈ శారీస్ వేటికి కూడా బ్లౌజులు ఉండవండి, ఓన్లీ శారీనే వస్తుంది. ఇదిగోండి చూసారా, కింది వైపు ఏమో ఓన్లీ గ్రే కలర్, డార్క్ గ్రే వచ్చేసి చక్కగా ఈ వీవింగ్ బుటాలు వచ్చాయి. కింద ఇక్కడ బోర్డర్స్ ఏమో ఈ బ్రౌన్ కల్నేత అండ్ గ్రే ప్లెయిన్ బోర్డర్. ఇక పైన హాఫ్ అయితే చీర ఇదిగోండి ఇట్లా ఈ గ్రే అండ్ స్కిన్ బ్రౌన్ కల్నేత. బోర్డర్స్ కూడా ఇక్కడ డార్క్ గ్రే ఎలా వచ్చిందో ఇక్కడ అలా కల్నేతతో 2 రకాల బోర్డర్స్ వచ్చాయండి. అంటే పైన కింద డిఫరెంట్గా ఉన్నాయి. చూసారా, శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. లోపలికి వెళ్ళిన కొద్దీ కుచ్చెళ్ళ దగ్గర బుటాలు కొంచెం దూరంగా వస్తాయండి.